వెల్కమ్ టు ద తారక్ వైబ్స్. ఒక టాలీవుడ్ లోనే కాదు, మొత్తం పాన్ ఇండియాలో బిగ్గెస్ట్ హైప్ క్రియేట్ చేస్తున్న మూవీ జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబో. అయితే ఇది కేవలం ఒక మూవీ కాదు, ఇది ఒక మాస్ బ్లాస్ట్ అవుతుంది. ఈ మూవీకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఇవాళ మనం తెలుసుకుందాం. ఇక మూవీ విషయానికి వస్తే, ఈ మూవీ ప్రకటించిన రోజు నుంచి ఒక మాసివ్ హైప్ క్రియేట్ అయింది. ఎందుకంటే కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బాస్టర్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ మన జూనియర్ ఎన్టీఆర్తో కలిసి ఒక మూవీ తీయటం. టైటిల్ విషయానికి వస్తే, డ్రాగన్ అనే పేరు చాలా కాలంగా వినిపిస్తుంది, కానీ ఇది ఫైనలైజ్ కాలేదు. మూవీ మేకర్స్ ఒక కొత్త మరియు పవర్ఫుల్ టైటిల్ కోసం వెతుకుతున్నట్లు ఇన్సైడ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక హీరోయిన్ విషయానికి వస్తే, రుక్మిణి వసంతని తీసుకోవడం జరిగింది. సప్తసాగరాలు దాటి అనే మూవీ ద్వారా చాలా బాగా క్రేజ్ని సంపాదించుకుంది ఈ హీరోయిన్. మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ కేజీఎఫ్ కి, సలార్కి ఏ విధమైన మ్యూజిక్ ఇచ్చడం మనకు తెలుసు. ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎన్టీఆర్ ఎలివేషన్ దగ్గర మ్యూజిక్ కనుక ఇస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇక గూస్ బంప్స్ పక్కా. మలయాళం నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్, టివినో థామస్, బిజుమిలను తీసుకోవడం జరిగింది. మొత్తం సౌత్ ఇండియాను రిప్రజెంట్ చేసే విధంగా ఈ మూవీ కాస్టింగ్ ఉందని చెప్పొచ్చు. షూటింగ్ ఆల్రెడీ ప్రారంభమైంది. 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరించారు. ఈ మూవీ యొక్క 2వ షెడ్యూల్ సెప్టెంబర్ లో ప్రారంభం కానుంది. అది కూడా ఒక యాక్షన్ ఎపిసోడ్ గా ఉండబోతుందని టాక్. డిస్ట్రిబ్యూషన్ స్కేల్ కూడా చాలా భారీగా ఉండబోతుంది. ఆ రోజు ఒక నిజంగా ఒక సినిమాటిక్ ఫెస్టివల్ అవుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కు పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ పెరిగింది. RRR తర్వాత వాటుతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ఎన్టీఆర్ కు ఫ్యాన్ బేస్ కొంతవరకు పెరిగింది. ఇప్పుడు ఎన్టీఆర్ నీళ్ళు వస్తే సౌత్ ప్లస్ నార్త్ కలిపి ఒక మాస్ ట్రోన్ క్రియేట్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా రిలీజ్ అయ్యే రోజున ఇండియన్ సినిమా రికార్డ్స్ అన్ని రీసెట్ అవుతాయి. మీరు చెప్పండి, ఈ సినిమా కోసం ఎంతమంది ఈగల్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. కుదిరితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం అందరూ మర్చిపోతున్నారు. లైక్ కూడా చేయండి. నాకు ఈ వీడియోస్ మరింత మందికి చేయడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్.